సోనాక్షి సిన్హా బాలీవుడ్లోకి 'దబాంగ్' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో సోనాక్షి సిన్హా బాలీవుడ్లో మంచి హీరోయిన్గా ఎదిగింది. దాని తర్వాత హీరోయిన్ రష్మిక మందానాకి కన్నడ ఆర్టిస్ట్ అయిన రమ్య తనకు సపోర్ట్ చేస్తున్నారు. రష్మిక మందాన కొన్ని విషయాలపై వివాదాల్లోకి వెళ్ళింది. దీంతో రష్మికకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక యాక్ట్రెస్గా వర్క్ చేయడం బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన సోనాక్షి సిన్హా సౌత్లోకి ఒక ఫిలిం చేసింది. రజనీకాంత్తో 'లింగా' అన్న మూవీ చేసింది. ఈ మూవీ తర్వాత ఇప్పటివరకు సోనాక్షి ఒక్క మూవీ కూడా చేయలేదు. అండ్ ఇప్పుడు రీసెంట్గా నిజానికి సమంత ఫైటర్ అనే చెప్పాలి. సమంత మూవీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా సమంత దాన్ని ఈక్వల్గానే తీసుకుంటారు. అంతేకాకుండా మూవీస్ విషయంలో కొన్ని స్ట్రగుల్స్ విషయంలో సమంత వాటిని ఫేస్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఫైట్ చేయడానికి చాలా క్యూరియస్గా ఉంటాను అని సమంత చెప్పుకొచ్చారు. అయినా సోనాక్షి సిన్హా తెలుగులో ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీ నేమ్ 'జటాధర'. ఈ మూవీలో ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్లో సోనాక్షి సిన్హా యాక్ట్ చేస్తున్నారు. సమంత మూవీ ఇండస్ట్రీకి రావాలనుకోలేదు. తన ఎడ్యుకేషన్ పర్పస్ కోసమని, మనీ కోసమని సమంత గారు మోడలింగ్ చేశారు. మోడలింగ్ చేయడంతో సమంత కొన్ని మూవీస్ ఆఫర్స్ అనేవి సమంతకి వచ్చాయి. అయితే సమంత మాత్రం వాటిని రిజెక్ట్ చేశారు. కాకపోతే 'ఏ మాయ చేసావ్' అన్న మూవీ స్క్రిప్ట్ సమంతకు నచ్చడంతో తన ఇంట్లో ఉన్న పేరెంట్స్ని ఒప్పించి సమంత ఒక ఫిలిం చేస్తాను అని చెప్పి తను ఫిలిం చేశారు. దాని తర్వాత సమంత మెల్లమెల్లగా కెరియర్లో గ్రో అప్ అవుతూ సోనాక్షి సిన్హా పూనం సింగ్ వాళ్ళ కూతురు. సోనాక్షి సిన్హా నెపోటిజం కిడ్ అనేసి బాలీవుడ్లో చాలామంది సోనాక్షిని చాలా మాటలు అంటారు. అయితే రష్మిక మందాన 'చావా' మూవీతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో అంతే విధంగా వివాదాలు తెచ్చుకుంది. రష్మిక మందాన 'చావా' మూవీ ప్రమోషన్స్ అప్పుడు తాను తెలుగు అమ్మాయిని, హైదరాబాద్ అమ్మాయిని అని చెప్పింది. కానీ రష్మిక మందాన 'కిరాక్ పార్టీ' అన్న కన్నడ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కృతి శెట్టి బాలీవుడ్లో 'సూపర్ 30' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తనకు అంత క్యారెక్టర్ స్కోప్ లేని రోల్లో కృతి శెట్టి యాక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత సోనాక్షి సిన్హా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తను కమర్షియల్ మూవీస్ చేయడం మానేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్కి సైన్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సోనాక్షి సిన్హా మూవీస్ విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటున్నారు. తాను చేయబోయే ఫిలిమ్స్పై తన క్యారెక్టర్పై చాలా ఫోకస్డ్గా ఉంటున్నారు. ఇప్పుడు సోనాక్షి సిన్హా తెలుగులో 'జటాధర' అన్న మూవీకి సైన్ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత సోనాక్షి సిన్హా తెలుగులో ఫుల్ బిజీ అవ్వాలని చూస్తున్నారు. అంతేకాకుండా క్యారెక్టర్ విషయంలో కూడా దీపికా పడుకోన్ రణ్వీర్ సింగ్కి దువా అనే కూతురు పుట్టింది. దీపికా పడుకోన్ దువా కడుపులో ఉన్నప్పటి నుంచి తను షూటింగ్ చేసుకుంటూ వచ్చింది. తను 'కల్కి' మూవీ షూటింగ్ చేసింది. అంతేకాకుండా 'కల్కి' మూవీ ప్రమోషన్స్ కూడా వచ్చింది. దీపికా పడుకోన్ ఇప్పుడు దువాపై